నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు సూర్యాపేటలో అక్రమ రవాణాదారుల ఆటకట్టు 120 కేజీల గంజాయి స్వాధీనం సిద్దిపేటలో బండి సంజయ్ పర్యటన రైతులకు భరోసా కల్పించని కేసీఆర్ వరి వేస్తే ఉరే అంటున్నారని మండిపాటు పటేల్గూడెం కుందారం ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగు ప్రయాణికుల ఇబ్బందుల పాలు వనపర్తిలో ఘనంగా షిరిడి సాయిబాబా 184వ జయంతి కలకలలాడిన ఆలయ పరిసరాలు ఇక డీటెయిల్ చూస్తే వనపర్తి పట్టణంలో షిరిడి సాయిబాబా 184వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి సత్యసాయి మందిరంలో నిర్వహించారు ఇందులో భాగంగా ఉదయం 5 గంటలకు ఓంకారం సుప్రభాతం నగర సంకీర్తన 11 గంటలకు శ్రీ షిరిడి సాయి అభిషేకం పాదుక పూజ చేశారు అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ కొత్త బస్టాండ్ అంబేద్కర్ చౌరస్తా ప్రాంతాలలో అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి కన్వీనర్ రమేష్ రెడ్డి రమాకాంత్ విశ్వమోహన్ ఆచారి శివయ్య శేషయ్య మనోహర్ లోకేష్ పాండు శ్రీరామ్ రెడ్డి కృష్ణ కరణం దామోదర్ సాయిరాం భాగ్యమ్మ సుకన్య విశాలమ్మ పద్మ సాయిలక్ష్మి పాల్గొన్నారు కృష్ణమూర్తి జనరల్ సెక్రటరీగా ఎన్నికైన ఈరోజు ఈ సాయిబాబా గుడి ప్రశాంత్ నగర్ సాయిబాబా గుడి 1998లో ప్రస్తావించి అప్పటి నుంచి దినదినాలు అభివృద్ధి చెందుతూ జరుగుతున్నది దీని ప్రత్యేకం ఏంటంటే 2 సంవత్సరాలకు ఒకసారి ఈ ఎలక్షన్లు అనేది పెట్టుకున్నాము ఇక్కడ 52 మంది సభ్యులు ఉన్నారు సంస్థా సభ్యులు 2 సంవత్సరాలకు ఒకసారి పెట్టుకొని అప్పటి నుంచి కూడా మేము ఏకగ్రీవంగా ఫినాన్షియల్గా ఎందుకంటే ఈ సంస్థానంలో ఎలాంటి వివాదాలు లేకుండా చేసుకుంటూ వస్తున్నాము దీంట్లో ఉచిత పత్రాలు చేయడం జరుగుతుంది అన్ని సదుపాయాలకి అన్నింటికి బాగుంది ఈ మధ్య చెప్పుకోగలుగుతాం మేము మరి దినదినానికి అభివృద్ధి ఇంకా మాకు చెందుతుంది ఆ బాబా పుణ్యాన కూడా మరి ఆయన సేవలో నిమిత్తమై ఏకగ్రంగా మరి 20 సంవత్సరాల సంది ఏకగ్రంగా మేము మా గుడి ఎన్నుకుంటున్నామంటే మా భక్తులదే కానీ మా మండలి మా పాలక మండలిదే కానీ మా సభ్యులదే కానీ అందరి సహకారాలతోటి మేము ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా మేము ముందుకు పోతున్నాము ఏకగ్రంగానే ఎన్నుకుంటున్నాము మరి అదే రకంగా ఇంకా కూడా చైర్మన్ వల్లభనేని రూపేంద్రనాథ్ ఈ సాయిబాబా టెంపుల్ ప్రశాంత నగర్లో సాయిబాబా టెంపుల్ ఒక గుడి అనేది ఒకటి ఏర్పాటు చేస్తే బాగా ఉంటుందని ఉద్దేశం చొప్పున 1997లో సాయిబాబా టెంపుల్ కట్టాలనే ఉద్దేశంతో రిజిస్టర్ చేసి అక్కడి నుంచి సంవత్సరంలోనే కంప్లీట్గా పూర్తి చేసి 99లో ప్రతిష్ఠ చేశాం సాయిబాబా ఇక ఒడిశాకు చెందిన దిలీప్ దుర్గా జయంతి దంపతులు కొన్నేళ్ల క్రితం రామగుండం వచ్చారు స్థానిక ఐఓసీ ప్రాంతంలో ఉంటున్నారు పని నిమిత్తం బైక్పై గోదావరి కనికి బయలుదేరగా ఎఫ్సీఐ మలుపు వద్ద బస్సు ఢీకొనడంతో దుర్గా జయంతి తలకు తీవ్ర గాయాలయ్యాయి ఆమెను చికిత్స కోసం కరీంనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు వారం రోజులుగా చికిత్స పొందిన దుర్గా జయంతి కన్నుమూసింది మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గోదావరి కని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ విషయం తెలుసుకున్న జెడ్పీటీసీ కందుల సంజయారాణి వెంటనే ఆసుపత్రికి చేరుకొని దుర్గా జయంతి భౌతికాయానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు మృతురాలి భర్త దిలీప్ పరిస్థితిని చూసి సంజయారాణి కుటుంబానికి తన వంతుగా 10,000 రూపాయలను అందజేశారు తద్వారా మానవత్వాన్ని చాటుకున్నారు తోటి ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ వారికి అండగా నిలవాలని సంజయారాణి కోరారు
ఒక కుటుంబానికి మరి తీరనటువంటి లోటు, ఆ కుటుంబంలో ఒకరు మృతి చెందడమే కాకుండా వాళ్ళ కుటుంబం మొత్తం కూడా రోడ్డున పట్టినటువంటి పరిస్థితి. మరి ఒరిస్సా ప్రాంతానికి చెందినటువంటి ఒక కుటుంబం మరి దుర్గా జయంతి దిలీప్ గారు మరి బ్రతుకు తెరువు కోసం ఈ ప్రాంతానికి వచ్చి మరి కొన్నేళ్లుగా కూలీ పని చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఐఓసి కాలనీలో నివాసం ఉండేటువంటి ఆ కుటుంబానికి మరి ఒకేసారి మొత్తం కూడా కుటుంబం చిన్న భిన్నం అయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. వారం క్రిందట మరి రామగుండం ప్రాంతంలో జరిగినటువంటి ఒక యాక్సిడెంట్లో మరి పూర్తిగా దుర్గా జయంతికి మరి పూర్తిగా గాయాలై కాళ్ళు చేతులు విరిగి మరి సీరియస్ పొజిషన్లో కరీంనగర్లో ఉండేటువంటి రేణి ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తరలించడం జరిగింది. మరి చికిత్స పొందుతూ తను నిన్న రాత్రి ప్రాణాలను విడిచింది. మా యువ మిత్రులు బ్లడ్ డొనేట్ చేసి తర్వాత కొంత అమౌంట్ కలెక్ట్ చేసి ఆమెను కాపాడేటువంటి ప్రయత్నం చేసినా కూడా బ్రతకనటువంటి పరిస్థితులు. మరి వాళ్ళ ఆ మృతదేహానికి జయంతి మృతదేహానికి కనీసం అంత్యక్రియలు చేయలేనటువంటి పరిస్థితులలో ఆ కుటుంబం ఉండడం మరి ఈ ప్రాంత ఆడబిడ్డగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనేటువంటి ఆలోచనతో వాళ్ళ అంత్యక్రియల ఖర్చుల కోసం 10,000 రూపాయలని మరి వాళ్ళ కుటుంబానికి అందజేయడం జరిగింది. ఎంతైనా మరి ఆ కుటుంబానికి జయంతిని తీసుకురాలేకపోయినా మరి 3 పిల్లలు ఆ భర్తకి మరి కొంత అండగా నిలబడే ధైర్యాన్ని అందించాలనేటువంటి ఉద్దేశంతో ఆర్థిక సహకారాన్ని అందించడం జరిగింది. మరి ఇంకా కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మానవతావాదులు మరి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి తెలియజేస్తూ మరి దిలీప్ గారి కుటుంబానికి మరి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మరి ఇలాంటి విచారకరంలో ఆ కుటుంబానికి అందరూ కూడా అండగా ఇక సూర్యాపేట పోలీసులు గంజాయి ముఠా గుట్టు రట్టును చేశారు. కొత్తగా బస్టాండ్ సమీపంలో తనిఖీలు నిర్వహించగా 120 కేజీల గంజాయి లభించింది. నిర్మల్ జిల్లా మామడ మండలం కిషన్రావుపేటకు చెందిన జాదవ్ అశోక్, ఏపీలోని అడకాపల్లి మండలం గౌరవపాలెంకి చెందిన బొడ్డు మల్లికార్జునరావు విశాఖపట్నం చుట్టుపక్కల నుంచి తక్కువ ధరకు గంజాయిని సేకరించేవారు. దానిని హైదరాబాద్, మహారాష్ట్రలో ఎక్కువ ధరకు అమ్మేందుకు కారులో తీసుకెళ్తున్నారు. ఇక పోలీసులు కొత్త బస్టాండ్ వద్ద వీరి కారును ఆపి విచారిస్తుండగా పొంతన లేని సమాధానం చెప్పారు. దీంతో కాలను సోదా చేయగా గంజాయి కనిపించింది. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గంజాయిని పట్టుకున్న సిఐ రాఘవరావు, పట్టణ ఇన్ఛార్జ్ సిఐ రాజేష్, ఎస్ఐ శ్రీనివాస్, నరేందర్ రెడ్డి సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సిద్దిపేటలో పర్యటించారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు సంగ్రామ యాత్ర చేస్తున్నట్టు చెప్పారు. సీఎం కేసీఆర్ రైతు బంధు మాత్రమే ఇచ్చి మిగతా అన్ని పథకాలను గాలికి వదిలేశారని ఆరోపించారు. రైతులను పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. రైతులకు భరోసా కల్పించిన కేసీఆర్ వరి వేస్తే ఉరేనంటూ రైతులను భయపెడుతున్నారన్నారు. కేంద్రంతో సంబంధం లేకుండా ప్రతి గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని గతంలో చెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పుడు మాట మార్చారని ఆరోపించారు. కేంద్రం మీద నెపం నెట్టేస్తున్నారంటూ విమర్శించారు. భారీ వర్షానికి వికారాబాద్ జిల్లా లక్నాపూర్ ప్రాజెక్టు పొంగిపొర్లుతుంది. చెరువులు, కుంటలు నిండు కుండల్ని తలపిస్తున్నాయి. దోమ, అల్లాపూర్, గొడుగునిపల్లి, బాసుపల్లి వాగులు పొంగడంతో రోడ్లపైకి వరద నీరు చేరింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు వాగుల వద్దే విధులు నిర్వర్తించారు. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూశారు.
మిర్యాలగూడ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన మ్యాక్స్ వస్త్ర దుకాణాన్ని తెలంగాణ శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విజయసింహారెడ్డి, పట్టణ మున్సిపల్ చైర్మన్ భార్గవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిట్టిబాబు నాయక్, ఎంపీపీ సరళ, మున్సిపల్ వైస్ చైర్మన్ విష్ణు, డాక్టర్ అశ్విన్ కుమార్, పెద్ది శ్రీనివాస్ గౌడ్, గుడిపాటి సైదులు పాల్గొన్నారు. ఏంటి డెలివరీ తీసుకున్నా మనతో భలే ఉన్నావుగా కింది పంపించేసావా జనగామ జిల్లా లింగాల గణపురం మండలం పటేల్గూడెం, కుందారం గ్రామాల మధ్య ఉన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించేవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చిటకోడూరు డ్యాం గేట్లు ఎత్తివేయడంతో వరద నీరు రహదారిని ముంచేస్తుంది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. జనగామ నుంచి కుందారం, కృష్ణగూడెం, చీటూరు గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు అదనంగా 35 కిలోమీటర్ల దూరం ప్రయాణించక తప్పడం లేదు. ఇప్పటికైనా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పందించి ఈ వాగుపై వంతెనను నిర్మించాలని ప్రయాణికులతో పాటు స్థానికులు కోరుతున్నారు. సార్ మాది కృష్ణగూడెం, లింగాల గణపురం మండల్. మాకు 6 కిలోమీటర్లు పోవడానికి 20 కిలోమీటర్లు ఎక్స్ట్రా తిరుగుడు అవుతుంది. కొంచెం మరి ఇక్కడ ఎర్రబెల్లి దయాకర్ గారు కొంచెం మా రోడ్డు కొంచెం బాగా చేయాలి. ఇక్కడ రోడ్డు అవతల దాదాపు ఒక 150-200 ఎకరాలు మాకు రైతులకు ఉంటుంది. చాలా ఇబ్బందికరంగా ఉంది. పొద్దున పాలు వెండికి రావాలంటే బండ్లు ఇక్కడ పెట్టి మళ్ళీ పోవాల్సి వస్తుంది. నడిచి దాదాపు ఇక్కడ బండ్లు పెట్టి కాశాంకుంట రోడ్ అంటే దాదాపు కిలోమీటర్ నడవాల్సి వస్తుంది. మాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఇక్కడ వ్యవసాయం పని మొత్తం చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఎట్టి పరిస్థితులు మమ్మల్ని పోనిస్తలేరు. పశువులకు కానీ పాలు వినకరానికి మాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. అందువల్ల మాకు ఇక్కడ బ్రిడ్జి తక్షణమే ఏర్పాటు చేయాలి, శాంక్షన్ చేయాల్సిందిగా మేము వర్షం పడంగానే వాటర్ వదిలేయడం వల్ల, బాగా వర్షాలు పడడం వల్ల ఇబ్బందికరంగా ఉంది. దయచేసి అధికారులను కోరేది ఒకటే, ఇది బ్రిడ్జి నిర్మాణం చేస్తా అని ఇవరికి హామీ ఇచ్చారు. ఏ అధికారి స్పందించడం. పటేల్గూడెం గ్రామంలో తెలిసిన బ్రిడ్జి వాగు వద్ద బ్రిడ్జి ఉన్న వద్ద బ్రిడ్జి ఎవరు పట్టించుకునలేరు. ఏ గ్రామస్తులు కానీ, ఎమ్మెల్యే కానీ, దయాకర్రావు కానీ ఎవరు పట్టించుకునలేరు. ప్రధానమైన రహదారి ఈ రోడ్డు మీద వర్షం పడిందంటే రోడ్డు బ్లాక్ చేసి
ప్రయాణికులకు చాలా ఇబ్బందికరంగా మారుతుంది. ఇక్కడ ఉండే స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, ఇక్కడ ఉండే మంత్రివర్యులు కావచ్చు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, మీరు ఎప్పుడు నియోజకవర్గానికి వెళ్ళినా కానీ ఈ దారి గుంటనే వెళ్ళేవాళ్ళు కాబట్టి ఈ దారి ఇంత ఇబ్బందికరంగా ఉంటే మీకు కనబడతలేదా అని చెప్పి మేము ప్రయాణికులుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గొప్పలు చెప్పుకునే నాయకులు, ఎమ్మెల్యేలు, ఇక్కడ ఉన్న మన మంత్రి ముఖ్యంగా, ఎందుకంటే ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మీ పాలకుర్తికి పోయే ప్రధానమైన రోడ్డు ఇది ఒక్కటే. డబల్ రోడ్డు పోర్చుకున్నారు. డబల్ రోడ్డును పోచినా కానీ అది సంక్షేమ పథకాలు అందిస్తున్నాం, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పి ఇక్కడ జనగామ జిల్లాకు తీసుకుంటే ఇక్కడ స్థానికంగా పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి రాష్ట్ర గ్రామీణ శాఖ మంత్రిగా ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కొనసాగుతూ ఉన్నారు. ఈరోజు ఈ రోడ్డు పరిస్థితి కనుక మనం చూసుకుంటే వాళ్ళు ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఎంత అసమర్థమైన పాలన, అవివేకమైనటువంటి నాయకత్వాన్ని ఈరోజు వాళ్ళు పెంపొందిస్తున్నారు, ఎలాంటి అసమర్థమైనటువంటి పాలన ఈరోజు కొనసాగిస్తున్నారు అనేది స్పష్టంగా కూడా ఈరోజు మనకు ప్రజలకు చెప్పొచ్చు. ఇది గతంలో ఎప్పుడు కూడా అంటే ఇంత హెవీగా ఎప్పుడు కూడా ఇటువంటి ప్రాబ్లం లేకుండా ఉండే, కానీ పోయిన సంవత్సరం కానీ అటుపోయిన సంవత్సరం వర్షాలు పడ్డప్పుడు ఇలాంటి. ఇక సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలోని ఎర్ర చెరువు ప్రమాదకర స్థితికి చేరుకుంది. ఇటీవల వర్షాల దాటికి ఇది నిండుకుండలా మారింది. చెరువు మట్టి కొట్టుకుపోయి కట్ట తెగే దశకు చేరుకుంది. మరోవైపు ఈ గ్రామానికి సమీపంలోని మంబా చెరువు నిండిపోవడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో గుమ్మడిదల మండల ఎంఆర్ఓ సుజాత, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రసాద్, సర్పంచ్ నరసింహారెడ్డి, దేవాలయ కమిటీ అధ్యక్షుడు మద్దుల బాలరెడ్డి, వార్డు సభ్యులు చెరువు కట్టను పరిశీలించారు. వారి సూచనల మేరకు అధికారులు మరమ్మతు చేస్తున్నారు. ఇంతకుముందు కూడా ప్రాబ్లం వస్తే కూడా మరి ఇప్పటికీ సొంత డబ్బులతోటి కూడా ఈ కట్టను ఒక 5-6 లక్షల వ్యయంతో మట్టి పోయడం జరిగింది. ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కూడా మేము ఆలోచన చేస్తున్నాం. ప్రతిరోజు దీన్ని గమనించుకుంటూ చూస్తున్నాం కాబట్టి ఈ అమ్మాపూర్ గ్రామస్తులు భయభ్రాంతులకు గురి కావద్దని చెప్పడం జరుగుతున్నది. వాస్తవంగా దీనికి కట్టకు ఇక్కడ ఎటువంటి హాని కలగదు. మా దృష్టికి మేము ఇప్పటి వరకు కూడా అగ్రికల్చర్ చేసుకుంటూ ఈ కట్టలు ఇంతవరకు కూడా చాలా చూసినాం జరిగినాయి. ఇంతకు భారీ వర్షాలు సూచనలు ఉన్నాయి కాబట్టి జరుగుతున్నాయి. చూడటానికి వచ్చి మన కలెక్టర్ గారి ఆదేశానుసారం మేము ప్రతి చెరువు కట్టని చెక్ చేస్తున్నాం. ఏదైనా ప్రాబ్లం అనుకుంటే అక్కడికక్కడే మిటిగేట్ చేస్తున్నాం. మన లోకల్ సర్పంచ్ వాళ్ళందరూ మాకు బాగా సహకరిస్తున్నాం. ఇంకా ఇటువంటి పర్టికులర్ ఎర్ర చెరువు దగ్గరికి ఏంటంటే ఇంకా ముందర కూడా కాస్త చిన్న ప్రాబ్లం ఉంది, అది సాల్వ్ చేసాం. ప్రస్తుతానికి అయితే నాకు తెలిసి నాకు ఇబ్బంది ఉండదు అని అనుకుంటున్నాను. ఇంకా ఫర్దర్ ఇంకో 2 రోజులు వర్షాలు ఉన్నాయి కాబట్టి మొత్తం అధికార యంత్రాంగం అంతా విజిలెంట్గా ఉన్నారు. అట్ ది సేమ్ టైము సర్పంచులు, మళ్ళీ ఊరికి సంబంధించిన వాళ్ళ వార్డు మెంబర్ వీళ్ళందరూ ఎవరికి వాళ్ళు కాస్త విజిలెంట్గా ఉన్నారు కాబట్టి ఇబ్బందికర పరిస్థితులు రావని అనుకుంటున్నాం. ఇక ఇది దేవుడికి వర్షం బాగా పడితే దాని తగ్గట్టు మనం ఎంతవరకు మిటిగేట్ చేయాలి అంతవరకు. వనస్థలిపురం ప్రసాద్ నగర్ సాయిబాబా ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్గా రూపేంద్రనాథ్, వైస్ చైర్మన్గా డివి సత్యనారాయణ, వైస్ చైర్పర్సన్గా ఎల్ చంద్రకుమారి, ప్రధాన కార్యదర్శిగా కె కృష్ణమూర్తి, కోశాధికారిగా పి సాంబశివరావు, సంయుక్త కార్యదర్శిగా రఘురామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా కె అరుణ, దేవికాదేవి, నాగేశ్వరరావు, రమణారావు, ఆర్ వెంకటయ్య ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మాజీ చైర్మన్ ఈశ్వరమ్మ, ఎన్నికల అధికారి నాగేశ్వరరావు పాల్గొన్నారు. దినదినాలు అభివృద్ధి చెందుతూ జరుగుతున్నది. దీని ప్రత్యేకం ఏంటంటే 2 సంవత్సరాలకు ఒకసారి ఈ ఎలక్షన్లు అనేది పెట్టుకున్నాము. ఇక్కడ 52 మంది సభ్యులు ఉన్నారు, సంస్థా సభ్యులు. 2 సంవత్సరాలకు ఒకసారి పెట్టుకొని అప్పటి నుంచి కూడా మేము ఏకగ్రీవంగా ఇనానిమస్గా ఈ సంస్థానంలో ఎలాంటి వివాదాలు లేకుండా
చేసుకుంటూ వస్తున్నారు. ఇంట్లో ఉచిత పత్రాలు చేయడం జరుగుతుంది. అన్ని సదుపాయాలకి అన్నింటికి బాగుంది. ఈ మధ్యన చెప్పుకోగలుగుతాం మేము. మరి దినదినానికి అభివృద్ధి ఇంకా మాకు చెందుతుంది. ఆ బాబా పుణ్యాన కూడా మరి ఆయన సేవలో నిమిత్తమై ఏకగ్రంగా మరి 20 సంవత్సరాల సంది ఏకగ్రంగా మేము మా గుడి ఎన్నుకుంటున్నాం. అంటే మా భక్తులదే కానీ మా పాలక మండలిదే కానీ మా సభ్యులదే కానీ అందరి సహకారాలతోటి మేము ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా మేము ముందుకు పోతున్నాము. ఏకగ్రంగానే ఎన్నుకుంటున్నాము. మరి అదే రకంగా ఇంకా కూడా చైర్మన్ వల్లభనేని రూపేంద్రనాథ్. ఈ సాయిబాబా టెంపుల్ ప్రశాంత నగర్లో సాయిబాబా టెంపుల్ ఒక గుడి అనేది ఒకటి ఏర్పాటు చేస్తే బాగా ఉంటుందని ఉద్దేశం చొప్పున ఈ నెల 30న తలపెట్టిన 3 మహాసభకు కార్మికులంతా హాజరు కావాలని వక్తలు కోరారు. ఈ మేరకు జనగామ జిల్లా లింగాల గణపురంలో నిర్వహించిన కార్యక్రమంలో గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి రాసమల్ల కొమరయ్య మాట్లాడుతూ 55 సంవత్సరాలు నిండిన ప్రతి కార్మికుడికి 5,000 రూపాయల పింఛన్ సౌకర్యంతో పాటు ప్రభుత్వం ఈఎస్ఐ హాస్పిటల్ సౌకర్యం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు తోడి వెంకటేష్, పలువురు కార్మికులు పాల్గొన్నారు. ప్రతి గ్రామాలలో గ్రామాల వాల్ పోస్టర్ ఆవిష్కరణ కోసం మన జనగామ జిల్లా మండలాలు గ్రామాల వారీగా ఆవిష్కరణ చేసుకుంటూ ఈరోజు లింగాల గణపురం వచ్చిన నేను జిల్లా ప్రధాన కార్యదర్శి రాసమల్ల కొమరయ్య ప్రతి గ్రామానికి వాల్ పోస్టర్ ఆవిష్కరణ కోసం ప్రతి కార్మికుని చైతన్యపరిచి వారి యొక్క మన హక్కుల కోసం సాధించేందుకు ప్రతి కార్మికుని ఒక సైనికునిగా తయారు చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ప్రతి 55 సంవత్సరాల కార్మికునికి 5,000 రూపాయల పింఛని సౌకర్యం చేయాలి, సాగించాలి. ఆ యొక్క కార్మికునికి ఆ కార్డు వల్ల సంక్షేమ పథకం అమల్లోకి కావాలని నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు కార్మికులు అనునిత్యము సిమెంటు, దుమ్ము, ధూళి, ఇసుక ఇవి పడకుండా అనారోగ్యంతో చాలా మంది కార్మికులు ఈరోజు హాస్పిటల్లో పాలవుతున్నారు. కొంతమంది చనిపోయినారు. వారికి మెరుగైన హాస్పిటల్ చికిత్స అందించాలంటే మెరుగైన హాస్పిటల్ ఈఎస్ హాస్పిటల్ కల్పించాలి. ఇప్పుడు పోయిన మన నాయి నరసింహారెడ్డి మంత్రి ఉన్నప్పుడు మాకు మెరుగైన హాస్పిటల్ కట్టించాలని అడిగితే మా జిల్లాకు జనగామలోని గబ్బడ గోపాలరెడ్డి భవనంలో తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా మహాసభ జరిగింది. ఈ సభకు ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. సమావేశాన్ని ఉద్దేశించి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మిక సంఘం ద్వారా అనేక పథకాలను అందరికీ అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఏఐటీయూసీ జిల్లా ఇన్ఛార్జ్ వెంకటేష్ మాట్లాడుతూ కార్మిక చట్టాలను కార్మిక సంఘాలు వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి సుద్దాల యాదగిరి, సహాయ కార్యదర్శి సాయిలు, జనగామ పెయింటర్స్ సంఘం అధ్యక్షుడు పలమాకుల నరసింహులు పాల్గొన్నారు. జిల్లా ఏఐటీయూసీ కార్యదర్శి అట్లాగే బిల్డింగ్ వర్కర్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు, భవన నిర్మాణ రంగం కార్యదర్శి యాదగిరి, పార్టీ రాష్ట్ర సభ్యులు సాయం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు డబ్బులు దోచుకోవడానికి ఈ యొక్క ప్రభుత్వం ఉన్నది. ఎందుకంటే తెలంగాణ టైంలో భవన నిర్మాణాలకు ఎలాంటి సహాయ సహకారాలు అందించలేదు. క్లెయిమ్లకు సంబంధించినంత వరకు ఏఎల్ఓలు కూడా ఎక్కడ కూడా పనిచేయట్లేదు. ఉన్నటువంటి పని విధానం కూడా వాళ్ళకి రకరకాల పనుల పేరుతో ఒత్తిడితో వాళ్ళు కాలయాపన చేస్తున్నారు. ఐడి కార్డు గతంలో బిల్డింగ్ రంగం సంబంధించినటువంటి చట్టం ఏఐటీయూసీ తీసుకొచ్చినప్పుడు 110 రూపాయలు బ్యాంకులో డీడీ కడితే కార్మికుడికి ఐడి కార్డు దానికి సంబంధించింది ఇన్సూరెన్స్ కార్డు వచ్చేది. ఈరోజు ఆన్లైన్ వ్యవస్థ తీసుకొచ్చారు. ఆన్లైన్ వ్యవస్థ, బోకస్ వ్యవస్థ ఉన్నటువంటి డీసీఎల్ నుంచి మొదలు పెట్టుకుంటే ఏఎల్ఓ, ఏసీఎల్ దాకా కూడా రిటైర్డ్ అయిన వాళ్ళే ఆఫీసులు తెరిచి ఈరోజు కార్మికుల ఏడ
తీసిండ్రు. చట్టం తెచ్చింది ఏఐటీసీ, కానీ ఇలా అనుభవిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం 3 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఇంతవరకు కూడా బోర్డు వేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం మీద అనేక సమస్యలను ఒత్తిడి తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి భవన నిర్మాణ కార్మికులకు మేలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా 2వ మహాసభ నిర్వహించడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సూర్యాపేటలో అక్రమ రవాణాదారుల ఆటకట్టు, 120 కేజీల గంజాయి స్వాధీనం. సిద్దిపేటలో బండి సంజయ్ పర్యటన, రైతులకు భరోసా కల్పించిన కేసీఆర్, ఒరివేస్తే ఊరే అంటున్నారని మండిపాటు. పటేల్గూడెం కుందారం ఉప్పొంగి ప్రవేశిస్తున్న వాగు, ప్రయాణికులు ఇబ్బందుల పాలు. వనపర్తిలో ఘనంగా షిరిడి సాయిబాబా 184వ జయంతి, కలకలలాడిన ఆలయ పరిసరాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.